కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎస్ గట్టిగానే కదా బయటగా కూడా ఉండాలా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఇంటికి పోకూడదు. బాగా బతమాలించుకునే కాలు పట్టుకునే కన్నులు పెట్టుకున్నాక గానీ ఇంటికి పోకూడదు. దట్స్ ఆల్. అంతే అంతే అంతే. మనం హీరో కావాలంటే ఎవడో కూడా మంచోడు దొరకాలే. గంతే, గదే మార్గం. ఆకలి దంచేస్తా ఉండదే. అబ్బా, కూరలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓ పట్టు పట్టాల. రే కర్రీ కర్రీ. ఏందే? ఆ గౌతమ్ గాడు ఉదయం కూడా నాస్తా తినుండ్లా. పోయి పిలుచుకురాపో, తింటాడు. అన్న ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. ఏందిరా నువ్వు చెప్పేది? ఇంకా రాలేదా? నువ్వు చక్కగా చూసుండావా? నేను ఇప్పుడు అన్న దగ్గర నుంచే వస్తా ఉన్నాను. పోయమ్మో, ఏంద్రా ఇది? ఏదో మామూలుగా అలిగిపోయి ఉండాడనుకున్నాను కానీ ఇంత సీరియస్ గా పోయి ఉండాడా? పాపం బిడ్డ ఏడ తిరుగుతూ ఉంటాడో ఏమో. అసలు తినుంటాడో లేదో. నాకు తెలిసి ఖచ్చితంగా తినుంటాడు. వాడక్కడ ఏం తినకుండా పస్తుండాడంటే ఇక్కడ ఈ పిల్ల కూడా ఏం తినకుండా పస్తుండాలి. ఏంద్రా కర్రీ, మావ ఇంకా రాలేదా? అవునమ్మే. అట్నా, నేను ఇంకా వచ్చేసిండాడేమో అని మావ కోసం అన్నం వడ్డిస్తా ఉంటాను. అయినా మావకి సిగ్గులు ఎగ్గులు ఏం లేవే. అట్టాంటిది అలిగి ఎంతసేపు బయట ఉంటాడేందబ్బా? ఇదేదానికి విచిత్రంగా ఉండదే. మే నోరు మీ వాడి సంగతి నీకు తెలీదు. చిన్నప్పుడు బలపం తిన్నాడని కొడితే పలక కూడా పగలగొట్టుండాడు. అంత పట్టుదల మనిషివాడు తెలిసినా? పట్టుదలనే ఇంకేమన్నా? పనిలో పని రాసే పని తప్పుతుందని పగలగొట్టుంటాడు అంతే. మే పిచ్చి పిచ్చిగా మాట్లాడినావంటే చంప పగల కొడతాను. వాడు ఇంకా ఇంటికి రాలేదని నేను బాధపడతా ఉంటే నీకు జోగా ఉందమ్మీ? అమ్మమ్మ, ఎందుకంత బాధపడతా ఉంటావా? మామ బయటకు పోయింది నా వల్లే కదా, అందుకని నేనే పోయి మామని తీసుకొస్తాను. నువ్వేం బాధపడకుండా గమ్మునే ఉండు, సరేనా? రే కర్రీ, పదం పదరా. అమ్మే, ఎంత పెద్ద సిటీలో ఏడం తిరుగుతావో, మమ్మల్ని కూడా నీకు తోడుగా రమ్మంటావా? నాయనో, గోరంగి ఏడుంటాడో సిలుకకు తెలుసు. అట్నే మామ ఏడుంటాడో నాకు తెలుసు. మీరే రావట్లేదు. అది కాదమ్మీ, నువ్వు ఒక్కదానివే వెళ్ళడం కష్టమవుతుంది కదా. మావ కోసం పడే ఎంత కష్టమైనా నాకు చాలా ఇష్టం. అయినా మావని ఎతకాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. అది మావని మనసారా ప్రేమించిన నాకు మాత్రమే శాతనవుతుంది. నేను పోయి మావని తీసుకొస్తాను. మీరేం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. అమ్మే జాగ్రత్త అమ్మే. అట్నే నాయనా. రే కర్రీ, నువ్వురా.
plus me whole square. Tom and Jerry war, Ricky, time I don't care. Cheating, cheating, Billy, yalaka pillani. Cheating, cheating, like a pilla kakini. Cheating, cheating, me sanjara kuchumi. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, time I don't care. నా ప్రేమ దేవతని బైక్ మీద కూర్చోబెట్టుకుని మేఘాలలో తేలిపొమ్మన్నది అని పాట పాడుకుంటూ పోవాల్సినవన్నీ ఇట్ట వెనక కూర్చొని నా ప్రేమకు చెక్ పోస్ట్ ఉన్న మాదిరి మనిషి కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చి ఉండదు. రే కర్రీ రే కరుణ కొడక ఏందమ్మే? ఏమిరా కర్రీ కొడకాని తప్ప మర్యాదగా పిలిస్తే పలకమేంట్రా నువ్వు? చాలమ్మే, కర్రీ అని పిలిచేది మర్యాద ఏంది? ప్రేమగా కర్రీ బాబు అని పిలిస్తే మర్యాద. ఓహో అట్నే గాని తిరుపతికి పోయి దువ్వలు నమ్ముకున్న మాదిరిగా మామను ఎత్తకుండా ఏంద్ర ఆలోచిస్తుండవా? అదేనమ్మే, చివరికి ఇట్లాంటి పరిస్థితి వచ్చుండదు ఏంద్రా స్వామి అని. అంటే ఏంద్రా? అదేనమ్మే, అన్న ఇంట్లో నుంచే అలిగిపోయే పరిస్థితి వచ్చుండదు ఏంద్రా అని. రే ఏడ్సే కవిని బాధపడి కర్రుని నమ్మకూడదని చెప్పుండారు. ఎదవి యాక్టింగ్లు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మామని ఎత్తుకో. అట్నే అమ్మే. ఏమరా కర్రీ చూస్తా ఉండవా? మామూలుగా కాదమ్మే, కళ్ళు దుమ్ము పడినా కళ్ళు మూసుకోకుండా చూస్తా ఉన్నాను. రే కర్రీ సింహం సైలెంట్ గా ఉండదు కదా అని కామెడీ చేయాలని చూసావనుకో కళ్ళు లేకుండా చేస్తాను. ఓయమ్మా ఇదేంద్రా స్వామి, మావ ఏడాలేడు, ఎంత ఎత్తుకున్నా కనిపించట్లేదు. కొంప తీసే ఇదే సందనుకుని అమెరికా గని పారిపోయినాడా ఏంది? పాస్పోర్ట్ మన దగ్గర ఉండదు కదా, ఎట్టా పోతాడులే. ఓయమ్మా ఇదేంద్ర స్వామి, ఒకే తురు కడుపులో పిల్లులు ఎలకలు ఫైటింగ్ చేస్తా ఉండాయి. మావ ఇప్పుడు కాకపోతే కాసేపటికని ఇంటికి వస్తాడా, కానీ ఈ ఆకలి తట్టుకునేది మన వల్ల కాదు, దంచేస్తా ఉండదు. ముందు ఏదైనా హోటల్కి పోయి తినాలా. ఓయమ్మా అట్టా చేస్తే ఈ కరుణ కొడుకు ఇంట్లో చెప్పే ప్రమాదం ఉండదు. మరి ఎట్టా ఏం చెయ్యాలా? రే కర్రే బండి
ఏమైందమ్మా? దిగరా కరణే ఎలా ఏందమ్మా? ఎందుకు దిగమని ఉండవా? ఏమిరా కర్రీ ఇద్దరం ఇట్ట ఒకే బండి మీద తిరిగితే దానివల్ల ఉపయోగం ఏందిరా ఆ? ఇంకో బండి లేదు కదమ్మా, ఏం చేద్దామా? సర్దుకు పోవాల్సిందే. అందుకే నువ్వు నడుచుకుంటా ఎత్తుకు, నేను బండి మీద ఎదుగుతా. అమ్మే అమ్మే హాయ్ హోటల్ హాయ్ మావా 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 अरे पागलपुरी रा भाई ఆగు మావా ఏంటి మావా నువ్వు చేస్తున్న పనే ఉరుకుతా ఉన్నా లేకపోతే ఫుల్ దమ్ దమ్ చేసి దిమాగ్ ఇంటావు కదా కరెక్ట్ కాదు మావా పద్ధతి అంతకన్నా కాదు వానన్నాక సినుకులు పెద్దోళ్ళన్నాక కోపాలు సహజం అంత మాత్రం దానికి ఇంట్లో జరగొచ్చేస్తావా నువ్వు ఏయ్, కనిపించే ప్రతి పారి మామా మామా అని ఫుల్ సతాయిస్తున్నావు నా పరేషన్లో నేను ఉంటాయి ఇంకా పరేషాన్ చేస్తున్నావు అసలు ఎవరు పోరు నువ్వు అమంగళం అప్రతిమావుగాక ఎంత ఇంట్లో జలగొస్తే మాత్రం ఎవరు నువ్వు అని ఈ మాదిరి అడిగేది ఏమైనా బాగుండదా అరే, చప్, చప్, చప్. నీకు ఫుల్ పాగలున్నట్టుంది నిన్ను గొలుస్తా కట్టేసి ఇంట్లో పడాక గిట్లా బయటికి పంపిస్తారే మీ ఇంట్లో వాళ్ళు కొంపదీసి వాళ్ళు కూడా నీకంటే పెద్ద పాగలు కాలా ఏంది అబ్బా ఇంకా సార్లే ఆప్ మావా మావో ఇంట్లో రామయ్య ఈదులో కిట్టయ్య మాదిరిగా నువ్వు ఈ మధ్య ఇంట్లో ఒక మాదిరిగా బయట ఇంకో మాదిరిగా బాగానే యాక్టింగ్లు చేస్తా ఉండాలే గాని ఇంటికి పోదాం ఏయ్, ఏయ్, హట్, హట్. ఏయ్, దిమాగ్ ఇట్లా పనిచేస్తలేదా నీకు ప్రతి పారికి ఇట్లా చేపట్టుకున్నాడేంది గలీజ్ అనిపిస్తలే ఏం పోరవమ్మా నువ్వు చల్ నడు నడు మావా ఇంక సార్లే మావా నువ్వు అలిగినావని నేను కూడా అసలు తిండొత్తులేదు తెలుసునా చాలా ఆకులుగా ఉండదు పోయి తిందాం పద ఏయ్, మావా. చల్ చల్ వదరా అలుగుడేంది ఆకలేంది క్యా బాత్ కర్ రే తూ ఇంత పాగాలున్నావు ఎవరు పోరు నువ్వు మా పోరి లేదు పానీపూరి లేదు పద మావా వదులు వదలని చెప్తున్నా కదా ఏ, వదులు ఏ, వదులు చెప్తున్నా కదా మంచిగా ఉండదు గమ్మున ఉండు మావా. వదులా రే వదలని చెప్తున్నా కదా నేను. ఏంటమ్మా ఏ, వదులు, ఏ. ఏంటి అలా లాగుతున్నావేంటి? వాళ్ళ అమ్మ తిట్టినదని ఇంట్లోంచి అలుగొచ్చేస్తున్నాడు మా ఆయన ఏ పగల్ ఏం మాట్లాడుతున్నావు ఆయన ఏంది ఆయన ఎవరు నీకు ఆయన ఊరుకుంటావంటే మస్తు హుషారు లెక్కలు చేస్తున్నావు నకరాలు చేసినావంటే నరాలు తీస్తా బిడ్డ ఏమయ్యా ఎంత గొడవ పడితే మాత్రం భార్యని భార్య కాదంటావా? తప్పు కదూ? అది ఆ మాదిరిగా గట్టి పెట్టండి అంకులు ఓ ఏంది మస్తు రెచ్చిపోతున్నావు జర తగ్గు బిడ్డ లేకుండా పెండు తీస్తా ఏమయ్యా ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి అంతేగాని రోడ్డు మీద ఏంటయ్యా గొడవ? పాపం ఆడపిల్లని ఎందుకయ్యా బాధ పెడతావు? ఏ, ఇదిగో పెద్ద మనిషి నీకు కూడా దిమాగ్ పనిచేస్తున్నట్లేదు ఇది నా పెళ్ళమేంది నాకు అసలు పెళ్ళే కాలే ఇది ఎవరో కూడా నాకు తెలియదు చూసారా చూసారా అంకులు ఎట్ట మాట్లాడుతూ ఉంటాడు నేనెవరో కూడా తెలియదట ఇంత మాట అన్నాక ఇంక నేను ఎందుకు బతకాలి నేను ఉయ్యో గుయ్యో చూసుకుంటాలే అది కాదమ్మా నువ్వు ఏడమాకు పాపం చూడవయ్యా ఆడపిల్ల ఎలా ఏడుస్తుందో ఇప్పుడు తెలీదయ్యా దూరం అయ్యాక తెలుస్తుంది ఆడపిల్ల విలువ ఏంటో. అరే కాకా నీకు చెప్తే అర్థమైతలేదు సంచేసుకోవే మేము అందరికి అదే చెప్తున్నా నువ్వు ఉండవయ్యా చెప్పండి చెప్పండి అరే అరే మీకేం తెలుసు ఇది పాటలు అరే ఏం అర్థమవుతుందో అరే ఏందివా మీరు అరే జబర్దస్త్ చేస్తున్నారు అరే జర అరే ఎంతరా బాయ్ అరే ఎందుకు వస్తుర్రా బాయ్ అరే అరే ఏమ్మా పాగలుగా ఉన్నారంతా అవులేగా ఏ పోరే ఆపు ఆపు రుకో రుకో ఆపు 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 చేసిన సాలే గాని నా నడుము పట్టుకొని గట్టిగా కూసా లేకపోతే కింద పడిపోతావా అరే ఎవరు పోరు ఈ లొల్లేంది నాకు అసలు మామా కదలొద్దు పడిపోతావా అరే భగవాన్ ఈ లొల్లోంది నాకు మామా దూకేదానికి చూస్తా ఉండవేమో అంత రిస్క్ చెయ్యొద్దు కింద పడ్డావంటే కాళ్ళ చెయ్యి ఎరిగిద్ది
అప్పుడు కూడా నేనే నీకు సేవ చెయ్యాలా. హే భగవాన్ గేంది నాకు ఈ పరిస్థితి. అరే అరే ఏమున్నారా బాయ్, అంత ఐటమ్ గాలు ఉన్నారు. పోనీ ముందుకి. ఏం అట్లా వస్తున్నావు వెనక్కి? ముందుకు పో ఏంది ఇది? దిగు మావా. అరే యాడికి మావా పిల్లి మాదిరిగా మెల్లగా జారుకుంటున్నావా? ఇంత కష్టపడి ఊరంతా ఎత్తుకి నిన్ను తీసుకొచ్చుండది ఊరికే పోనొచ్చేదానిక ఏంది? చేసిన పెట్టి సాలే గాని ముందు లోనికి పద. ఏంది నువ్వు ఎప్పుడు చూసిన గిట్ట చేపట్టుకుంటావేంది? ఏంది గలీజ్ పనులు? నోరు మూసుకొని గొమ్మెన లోపలికి సెలవు. సెలవు మావా, సెలవు సెలవు. వద్దులు. ఏంది? అరే కూసా మావా కూసా. పోరే ఏంది కూసున్నాడిది? క్యా బాత్ కర్ రే తూ? డౌట్ గిట్ట ఏం లేదు, నీకు దమాక్ ఫుల్ గా ఖరాబ్ అయింది. ఖరాబు లేదు, కరియాపాకు లేదు. కూసా మావా. అరే అరే ఏంది జబర్దస్తి? అరే మావని కష్టపడి ఎతికి తెచ్చేసిండాను. ఇంకెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అరే గిడెవ్వరు లేరు కదా, మరి ఎవరు చెప్తుంది పాగల్పోరి? మామో ఉదయం నాస్తా కూడా చేయలేదు. ఏం ఆలోచిస్తా ఉండవో? బీరం తిను. ఏ పోరి, ఈ పరేషాన్ సమజ్గా కా దమాక్ ఫుల్ ఖరాబ్ అయింది. అసలు నీ లొల్లేంది? ఏరా ఒక మాట అంటే అలిగి వెళ్ళిపోవడమేనా? అలిగిపోడేంది? ఏం సమజెత్తలేదురా బై. ఏ ఒక మాట అనే హక్కు లేదా? తిడితే స్వతంత్రం లేదా? కోపడి ప్రేమ లేదా? అన్న మాటలే కనబడ్డాయి తప్ప దాని కారణం ఏంటో కనబడలా. ఏం చేస్తాం? సిన్నడా బామర్ది సిన్నడా ఆ మాదిరిగా అలిగిపోతే ఎంత బాధపడున్నావో తెలుసునా? అట్ట చేసి మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తా ఉండవు నువ్వు. ఇంకో తూరి ఇట్ట చేసినావంటే బాగుండదు. మరి పొద్దున్న నుంచి ఖాళీ గడుపుతా ఉండవో, గట్టిగా తినో. మే అబ్బి మొహమాట పడతా ఉండాడో, మనం పోదాం పద. మామో ఈ మాదిరిగా చెప్పినా కూడా ఇంకా ఆలోచిస్తుండవేంది? తిను. ఈ పొరి ఏం మాట్లాడుతుందో? ప్రేమ ఉన్న చోటు మాత్రమే కోపం ఉంటుంది. అరే కన్ఫ్యూజన్ ఉన్న చోటే దమా కూడా ఖరాబ్ అవుతుంది.